శ్రీమతి మేరీ కృపాబాయ్ కథాంజలి 9వ భాగం 3/4/26 పరిమళించిన మానవత్వం కథ. అది పవిత్ర భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు గేట్ లక్ష్మణరే. అక్కడ ఎప్పుడూ ఉద్రిక్తత రాజ్యమేలుతూ రేఖకు అటువైపు కొందరు ఇటువైపు కొందరు సైనికులు నిరంతరం పహరా కాస్తూ ఉంటారు. వారు కునుకు తీయరు, కనురెప్ప వాల్చరు. పరిశీలన పరిశోధన వారి నరాలు నిబిడీకృతమై చీమ చిటుక్కుమన్న ఆయుధాలకు పని చెబుతారు. ఏమాత్రం అనుమానం వచ్చిన తుపాకుల ఫిరంగుల్లా మోగుతుంది. వీర జవానుల శిరస్సు నేల రాలుస్తారు. ఇది అక్కడ సహజంగా జరిగే దినచర్య. రేఖకు అటువైపు వారు, ఇటువైపు వీరులు జాలువారే పరాక్రమాన్ని అసలైన నిర్వచనం ఆ ప్రాంగణం. ఒక సాధారణ మానవుడు దినచర్య భిన్నమైన దినచర్య వారి మధ్య ఉంది. వారి ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆలోచన విధానం, ఆశయాలు మామూలు మానవుడి కంటే భిన్నం. వారి అనురాగం, ఆప్యాయత, ప్రేమ, భయం, భక్తి అంతా దేశమాతకే అంకితం. వారి తనువు, మనసు, ప్రాణం దేశమాతకే అర్పితం. అయితే ఆ సరిహద్దు రేఖకు అటువైపు వాళ్ళకి, ఇటువైపు వారు బద్ధశరు. అలానే ఇటువైపు వారి, అటువైపు వారు కూడా ఒకరి చర్యలపై మరొకరు నిఘా ఉంచుతూ ఉంటారు. అవతలి వారి ఆలోచనలు అవతలి వారు పసికట్టేస్తారు. వాళ్ళ దేశభక్తుల రుజువు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు అనుకోకుండా అటువైపు వీర జవాన్, ఇటువైపు వీర జవాన్లు కూడా ప్రత్యేక కవాతు జరపటానికి వెళ్ళారు. రేఖకు అటువైపు ఒక సైనికుడు, ఇటువైపు ఒక సైనికుడు మాత్రమే మిగిలారు. సరిహద్దు రక్షణ బాధ్యత అంతా ఆ ఇద్దరిపైనే ఉంది. భారత వీర జవాన్ పాకిస్తాన్ సైనికుడి వైపు తీక్షణంగా చూశారు. పాకిస్తాన్ సైనికుడు భారత సైనికుడిపై అంతే తీక్షణంగా చూశారు. ఇద్దరూ తమ ఆయుధాలను కండిషన్లో పెట్టుకున్నారు. పాకిస్తాన్ వీర జవాను కాస్త నరతగా అనిపించాడు. అతనిలో ఏదో అనారోగ్యం ప్రారంభం. అనుకోకుండా అతనికి తీవ్ర జ్వరం రావనే వచ్చాయి. అసలు నిలబడే పరిస్థితి కూడా లేకుండా బాధతో అతని తల వాడిపో. అతనికో తోటి సైనికులు లేకపోవడం వల్ల ఆందోళన ప్రారంభమైంది. భారత వీర జవాన్ అదంతా గమనించి, ఏమైంది, నీకు ఒంట్లో బాగుండలేదు, అనుకోకుండా తీవ్ర జ్వరం వచ్చిందంటూ పాకిస్తాన్లు తన దగ్గర ఉన్న బాటిల్లో మంచినీళ్లు వంపుకు తాగి జ్వర తీవ్రతతో అతని కళ్ళు ఎర్రగా చెంత నిప్పులయ్యా. నీ దగ్గర మెడిసిన్ ఏం లేదా? భారత సైనికుడు లేదు, శిబిరంలోనే మర్చిపోయి వచ్చి. మరో అరగంట గంట ఒళ్ళు సలసల కాగిపోతోంది అతని. దానికి తోడు అతనికి వాంతులు ప్రారంభమై భళ్ళున వాంతులు చేసుకోవడం. భారత సైనికుడు మనసు కరిగి అతనిలో మానవత్వం పొంగి పొరలి ప్రవహించి, పాపం దయనీయ స్థితిలో ఆ సైనికుడు కొట్టుమిట్టాడుతాడు. తన దగ్గర అన్ని రకాలైన మెడిసిన్స్, రిలీఫ్ ఇచ్చే మందులు. అతను మానవుడు, నేను మానవుడు. ఇద్దరిలోనూ ప్రవహించే రక్తం ఒకటి. శారీరక బాధ ఎవరికైనా ఒకటే అండి. తన మిలిటరీ బ్యాగ్ ఓపెన్ చేశాడు. బ్యాగులో అన్ని రకాల మందులు, పెయిన్ కిల్లర్స్, రిలీఫ్ టాబ్లెట్స్. వెంటనే పాకిస్తాన్ వీరుడి సమస్య తగిన మందు అతనికి. భారత వీర జవాన్ ఆ వీరుడు వాటిని తీసుకున్నాడు. చల్లటి తడిగుడ్డతో అతడి నుదులు చేతులు తుడిచాడు. భారత వీర జవాన్. పాకిస్తాన్ వీరుడు రిలీఫ్ అయ్యాడు. జ్వర తీవ్రత కృతజ్ఞతాపూర్వకంగా భారత సైనికుడిపై చూశాడు. చేతులు జోడించి నమస్కారం. భారత సైనికుడు చిరునవ్వుల. మరో 2 నిమిషాల తర్వాత ఇద్దరు అలర్ట్ అయ్యారు. ఆయుధాలు సిద్ధం చేసి
చుట్టూ పరిశీలించారు పరిశోధన. భారత విద్య వీర జవాన్, పాకిస్తాన్ వీర జవాన్ వై తీక్షణంగా చూశారు. పాకిస్తాన్ వాడు కూడా అంతే తీక్షణంగా చూశారు. ధ్యానమాలిక పేపర్లో 2010లో ఈ కథ పడి శత్రువే కీర్తి వంటింట్లో ఏదో పనిలో నిమగ్నమైపోయిన కీర్తి భర్త అర్జున్ వీడుకు వినిపించి ఒక్క ఉదుటన హాల్లోకి వచ్చి, మీరు వచ్చేంతసేపు అయింది, పనిలో ఉండి నేను గమనించనే లేదు అంది కీర్తి. ఇప్పుడే వచ్చాకి నీకొక విషయం చెప్పాలన్నాడు అర్జున్ భార్యను ఉద్దేశం. ఏమిటో చెప్పాడు. నీకు ట్రాన్స్ఫర్ కానీ రాలేదు కదా అంది ఆందోళన. ట్రాన్స్ఫర్ కాదు కీర్తి, మా ఆఫీసులో పనిచేసే నా కొలీగ్ గోపాల్ గురించి నీకు చెప్పాలన్నారు. మీ కొలీగ్ గోపాల్ గురించి మీరు అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారుగా అంది కీర్తి. గోపాల్ అర్జున్ గురించి చెప్పిన విషయాలు గుర్తు చేస్తూ, ఆ గోపాల్ని ఇక మీదట నా కొలీగ్గా భావించను, శత్రువుగా భావిస్తాను. అయ్యో అదేమిటండి అలా? లేకపోతే ఏమిటి కీర్తి? అతనే గొప్పవాడైనట్టుగా, అతనే పెద్ద గ్రేట్ అన్నట్టు పెద్దానికి పెద్ద బిల్డప్ ఇస్తారు. పోనీ అతడు గ్రేట్ అయితే కాదు, అంత మాత్రాన ఇతరుడు చులకనగా చూడకూడదు కదా. కానీ ఏదో విజయ సాధించే ఇతరుడు దేనికి పనికిరానట్టు పెద్ద ఫీలింగ్ పెడతాడు. ముఖ్యంగా నాకు మాత్రం చాలా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. ఉళ్ళి కారిపోతోంది, మండిపోతోంది. ఇంతకీ ఈరోజు అతను ఎటువంటి బిల్డప్ ఇచ్చాడు? నిన్న అతను కొత్త బైక్ కొన్నాడు, అది 50,000. ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఏదో స్వీట్ తీసుకొచ్చి స్టాఫ్ అందరికీ ఇచ్చారు. అందరి ముందు గొప్పలు పోయి నా దగ్గర మరీ అతనికి కంగ్రాట్స్ చెప్పారు. అతను గోపాల్ కాళ్ళ మీద నిలబడటం లేదనుకో. లంచ్ టైంలో నా దగ్గరికి వచ్చి అతని బండి గురించి కథలుగా చెప్పారు. అతని బండి చాలా లేటెస్ట్ మోడల్. ఆ కలర్ ప్రస్తుతం సొసైటీలో ఎవరి దగ్గర లేదు. అంతకంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేటువంటి బళ్ళు మార్కెట్లో ఏవీ లేవట. బండి కొన్న తర్వాత అతనికి ఆకాశంలో ఎగురుతున్నట్టు. కొత్తగా వెహికల్ కొంటే అలాగే ఉంటుందేమోనండి. దానికి మీరు అలా ఫీల్ అవ్వడం ఎందుకు? బండి లేని కంటి వాళ్ళ దగ్గర అలా గొప్ప పోటు. ఇప్పుడైతే ఏమైందండి, ఈ వెహికల్ మనకు అవసరమే కదా. వెహికల్ లోన్ పెట్టి మనం కూడా బండి కొందాం. అమ్మోకెత్తి వెహికల్ లోన్ పెడితే నెలకు 800 వరకు శాలరీ కట్. కరెంటు బిల్ విషయంలో, టెలిఫోన్ విషయంలో పొదుపుగా ఉంటే వెహికల్ లోన్ కట్టగలుగుతాము. 2 నిమిషాలు ఆలోచించాడు. వారం తర్వాత గోపాల్ బండి కట్టి అంతమైన బండి అర్జున్ సొంతమైన కీర్తి. ఈ గోపాల్ వాళ్ళ అమ్మాయి గోల్డ్ చైన్ కొన్నారు. దానికి ఈరోజు ఆఫీస్ తీసుకొచ్చి చూడు అర్జున్, ముందు బంగారం అసలు కొనలేదు. గోల్డ్ ఇప్పుడేమైంది? కొందరికి అట్లా గొప్పలు చెప్పడం అలవాటు. కీర్తి ఆలోచన కార్యరూపం దాల్చి దగదగ మెరిసే గోల్డ్ చైన్ అర్చన మెడలో నాట్యం చేస్తూ కండి. బైక్ గోల్డ్ చైన్ కొన్న తర్వాత అర్జున్ కాస్త పొదుపుగా ఉండాల్సిన అవసరమే. మరో 2 నెలల తర్వాత గోపాల్ మంచి స్వీట్ ప్యాకెట్ పట్టి మళ్ళా వీడేదో కొన్నాడు. అర్జున్, ఈ స్వీట్ తీసుకోండి, నాకు ఇంకేం గొప్పలు చెప్తాను. అర్జున్ కంప్యూటర్ కొనడంతో మా ఇంటికి ఒక కళ వచ్చేసిందని చెంప మీద చెల్లును కొట్టినట్టు ఫీల్ అయ్యాడు. డాడీ, నేను ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బు ఉంది కదా, దానికి తోడు ఈరోజు నాకు స్కాలర్షిప్ వచ్చింది. 2 జత చేస్తే ఈజీగా కంప్యూటర్ కొనుక్కోవచ్చంది అర్చన. కాలచక్ర గమనంలో సంవత్సరం గట్టి ఏమిటి విశేషం ఏమిటని నెమ్మదిగా ఆడుతావిడి. ఇల్లు కట్టుకోగ అర్జున్ భరించలేకపోయాడు. గోపాల్ ఆఫీసు కాస్త ఆస్తమని. కీర్తి, గోపాల్ నాకు పెద్ద శత్రువులాదు. మనం కడుతున్న ప్రైవేట్ తీసేసుకొని LIC పాలసీ లోన్ తీసుకొని మన RD కూడా తీసుకొని స్థలం కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఏమంటే నెలకు ఇంటి వద్ద 2,000 కదా. హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే అది కూడా. ఆ రోజు అర్జున్ ఇన్విటేషన్ కార్డులు పెట్టుకొని ఆనందంగా ఆఫీస్ అందరికీ ప్రవేశానికి ఆహ్వానం. గృహ ప్రవేశానికి అర్జున్ వాళ్ళ అన్నయ్య
గిరీష్ కూడా ఎలా అర్జున్ చేసేది చిన్న ఉద్యోగమైన ఈ మధ్య బాగా ఎదిరిగిపోయా. బండి కంప్యూటర్ లాంటిది కొనేశాం అంటూ జరిగిన విషయాలు అర్జున్ సరిగ్గా ఇదే విషయాన్ని నేను ఎక్కడో చదివా. ఒక వ్యక్తి మిత్రుల వలన కంటే ఎక్కువగా శత్రువుల వలనే అభివృద్ధి చెందుతాడు. ఒక మంచి పుస్తకంలో దాన్ని రుజువు చేసి తెలుగు విద్యార్థి మంత్రిలో జూన్ 2010లో పడిన కథ. మిస్టర్ హాల్లో కూర్చొని ఎదురుగా కనిపిస్తున్న కలెక్టర్ బంగళా ప్రాంగణం వైపు రెప్ప వాల్తకుండా చూస్తూ వసంత ఋతు ఆగమన ప్రభావం ఆ ఏరియాపై స్పష్టంగా కనిపిస్తుంది. బంగళా చుట్టూ దట్టమైన చెట్లు పచ్చని చిగురులతో అలంకరింపబడి ఆ చెట్లలో కొన్ని చెట్ల పేర్లు నిశ్చలకి తెలియదు. అవి కొత్త రకం చెట్లు కావు, ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు నాటిన చెట్లు. ప్రస్తుతం అవి మహావృక్షాలైపోయి అవన్నీ క్రమబద్ధంగా ఒక వరుసలో లేకపోయినా చక్కటి అడవిని తలపింపజేసి ముచ్చట గొలుపుతాయి. అక్కడ ఉన్న చెట్లలో నిశ్చరికి తెలిసిన వల్ల తాటి చెట్టు, ఈత, వేప, నేరేడు. దీక్షగా ఆలోచనలు వస్తున్న నిశ్చల్ పేపర్ బాయ్ పిలుపుకి ఉలిక్కిపడి ఆ న్యూస్ పేపర్ చదవాలనిపించ. ఆహా, ఈ బంగళా చుట్టూ చిన్న అడవి ఎంత అందంగా ఉంది. పసుపు వర్ణంతో పండిన ఈత పండ్లపై అందమైన చిలుకలు కూర్చొని ఆనందంగా తింటుంది. అద్దాలా మెరుస్తున్న వేప చిగుడు కోయిల ఆబగా తింటు. ఎర్రగా ఉన్న చెట్టి ఈతకాయలు పండి నల్లగా నిగనిగలాడు. గాలి వేగం కాస్త హెచ్చితే నల్లటి నేరేడు పండు తప్ప రాలిపోతాడు. కాసేపు తన్వయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. అతని మనస్సులో ఏవేవో భావాలు, ఏవేవో ఆలోచన. వనం నిండా వసంతం ఉంటే మాత్రం తనకు లాభమేమని తను ఒక అభాగ్యుడు, నిర్భాగ్యుడు, దురదృష్టవంతు, ఒక నిరాశాజీ. పీజీ తర్వాత నిరుద్యోగిలా మిగిలిపోయే ఒక పనికి రాని వాడు. ప్రస్తుతం వాడు ప్రసిరం తాకిడి గురై విలవిలలాడు. ఎప్పటికి సుమారు 200 ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టాడు. 50 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. కానీ ఒక్క ఉద్యోగం రాల. స్వయం ఉపాధి కోసం లోన్కి అప్లై చేశాడు. ఏవో కారణాల వల్ల అది దూరమై విసిగిపోయి ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. 2 నెలల తర్వాత దాన్ని ఎవరో తన్నుకుపోయారు. తనపై ఆ భగవంతుడికి కూడా జాలి కలగటలే బాధగా అనుకున్నాడు నిశ్చల్. బాబు నిశ్చల్, టిఫిన్ తీసుకుందుకురా. తల్లి లలిత ఆప్యాయంగా మౌనంగా లేచిపెట్టి ఆసక్తి లేనట్టుగా ముఖం పెట్టి టిఫిన్ తింటున్నాడు నిశ్చల్. నిశ్చల్ మనసు లలిత అర్థం చేస్తూ, బాబు నిశ్చల్, ఉద్యోగం రాలేదని ఎందుకంత నిరాశపడుతున్నావు? ఉద్యోగం జీవితంలో ఒక భాగమే తప్ప ఉద్యోగమే జీవితంగా. నువ్వు అలా ధైర్యంగా ఉంటే డిగ్రీ చదువుతున్న తమ్ముడు, ఇంటర్ చదువుతున్న చెల్లి, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తండ్రి ఎంత బాధపడతారు. ప్రేమగా అందిరని. లేదమ్మా, ఇక నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదు. ముకుళించిన నా జీవితం ఇక వికసించదు. భవిష్యత్తుపై నాకు ఆశ లేదు బాధగా అన్నాడు నిశ్చల్. అలా అనుకు బాబు, నువ్వు అలా అంటే నా మనసు ఆవేదనకు గురవు. మరో వారం రోజులు గడిచాయి. నిశ్చల ఆలోచనలు, ఏవేవో మార్పులు, ఏవేవో అపస్మృతులు. తను చనిపోవాలి, అవును మరణించాలి. నిరుద్యోగిలా తన జీవితాన్ని కొనసాగించకూడదు. అపశృతులు పరికిస్తున్న తన జీవన వీణ తెగిపోవాలి. అవును తను ఆత్మహత్య చేసుకో. ఇక ఈ జన్మలో తనకు ఉద్యోగం రాదు. తను కష్టపడి చదివిన చదువు వృధా అయిపోయి అనంత సాగరంలో పోసిన పన్నీరు చందమే తన చదువు. కాబట్టి నిరాశ తాండవించిన తన బ్రతుకు పుస్తకం చిరిగిపో. తన జీవిత నావ దుఃఖ సాగరంలో మునిగిపోయి కనపడకుండా పో. తను వీలైనంత త్వరగా చనిపో అనుకుంటూ దృఢ నిశ్చయానికి
అన్నయ్య పీజీ చేసిన వాళ్ళు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఏదో సెలక్షన్లు ఉన్నాయి, నువ్వు వెళ్ళకూడదా? హరీష్, నీకు తెలియందే ఉందిరా, నేను ఇప్పటికీ ఉద్యోగం కోసం ఎన్ని వందల ప్రయత్నాలు చేశాను, ఒక్కటి ఫలించల. ఇంతకాలం ఫలించని ఇప్పుడు లభిస్తుందా? సరిగ్గా అప్పుడే చెల్లెలు సంగీత్ కాలేజీ నుండి వచ్చి నిశ్చల్ మాటలు అన్నయ్య, నేను నీకు ఒక జరిగిన సంఘటన చెబుతా, వింటావా? ముద్దుగా చెప్పమ్మా. ఒకసారి ఒక రాజు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చి గుహలో ఒక స్పైడర్ గూడు కట్టే ప్రయత్నం చేస్తూ కడుతున్న ప్రతిసారి ఆ గూడు చెరిగిపో, అయినా స్పైడర్ మళ్ళీ ప్రయత్నిస్తూ మళ్ళీ ఆ గూడు చెరిగిపోయి కదా. స్పైడర్ విసుగు చెందగొట్టి నిర్మాణ ప్రయత్నం చేసింది. ఓడిపోయి పారిపోయి వచ్చిన రాజు ఆ స్పైడర్ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు. స్పైడర్ ఆ రోజు సాయంత్రాన్ని తన గూడు నిర్మించడం పూర్తి. అది గమనించిన రాజు ఆ స్పైడర్ పూర్తిగా తీసుకొని దృష్టిలో అతి సున్నితమైన కీటకం స్పైడర్. ఈ స్పైడర్ ఎన్నోసార్లు ఓడిపోయిన విసుగు చెంద నిర్మాణం పూర్తయ్యేవారు ప్రయత్నిస్తూనే చివరకు విజయం సాధి తను ఒక గొప్ప రాజు. తను ఒక్కసారి ఓడిపోయా, తిరిగి పందలా పారిపోయి వచ్చి ఇది చాలా తప్పు అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఒక్క ఉదుటనే యుద్ధ భూమికి చెప్పిన కథ నిశ్చల్ని చరించల. లేదు సంగీత, నేను అనేక ప్రయత్నాలు చేశానే, విసిగి వేసారిపోయా, ఆశలన్నీ పోయాయి. అవును, తను ఆత్మహత్య మర్నాడు ఉదయం బయట వరండాలు ఎదురు చూస్తున్న కలెక్టర్ బంగళా ప్రాంగణాన్ని గమనించాడు. ఒక్కసారిగా షాక్. పచ్చని చెట్లని తన ఆకులను రాలు చేశాయి. ఎండిపోయిన ఆకులు నేల మీద గుట్టలుగా చెట్టు. తను సరిపోవాలి. బాబు, నిశ్చయం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, మార్కెట్ దగ్గరే కదా, నడిచే వెళ్తానమ్మా. అలాగే మౌనంగా రోడ్డుపై నడుస్తున్న నిశ్చల మనసులో ఏవో ఆలోచన. మరుసటి రోజు మధ్యాహ్నం తండ్రి గదిలో ప్రవేశించి స్లీపింగ్ పిల్స్ బాటిల్ గదిలోకి వెళ్ళి తలగడ కింద చాచాడు. మరో అరగంటలో తను ఆ పిల్స్ మింగి ఆ పిల్స్ అన్ని మింగేయాలని అమ్మ తన గదిలో నిద్రపోతుంది. నాన్న డ్యూటీకి వెళ్ళాడు. మరో 5 నిమిషాలు ఏదో ఆలోచించాడు. తన సాగుకు ఎవరు బాధ్యులు కారని, ఉద్యోగం రాలేదని, ఆ సమయంలో ఎవరొస్తారబ్బా అనుకుంటూ పోస్టర్లు కవర్ చేస్టర్ చేతిలో పెట్టాడు. పోస్ట్ మిస్టర్ కవర్పై అడ్రస్ తనకే ఫ్రమ్ చూశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆత్రంగా కవర్ ఓపెన్ చేసి అంతే. ఆశ్చర్యపడి ఆనందాతిశయంలో గంతులేసి అది అపాయింట్మెంట్ ఆర్డర్. సంవత్సరం క్రితం మిస్టర్ వ్రాసిన బ్యాంక్ ఆఫీసర్ టెస్ట్ 8 నెలల క్రితం ఇంటర్వ్యూ జరిగింది. మిస్టర్ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ ఏవో అవంతరాల వల్ల రిజల్ట్స్ లేదు. అవి ఇప్పుడు తెలిసాయి. నిశ్చల్ను వారం రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ కావాల్సిందిగా పంపిన అపాయింట్మెంట్ లెటర్. నిశ్చల్ సంతోష సాగరంలో మునిగిపోతూ గదిలోకి వచ్చి మరో 20 సార్లు లెటర్. ఆ క్షణం అడిగేతను స్లీపింగ్ పింగేసేవాడు. వడిగా వెళ్ళి తండ్రి చెప్పాడు, అమ్మా, నాకు బ్యాంకులో ఉద్యోగం. గత శిశిరం తాకిడి గురైన వృక్షాలు ఏలేత చిరు మందహాసం చెందు కోయిలతో రాచిలుకలతో సరిగమలు పాడుతూ నాట్యం చేస్తూ పచ్చదనంతో ఆ ప్రాంగణమంతా పరవశించిపో. అంటే మళ్ళీ వసంతం వచ్చేసింద. అందమైన మార్పు వనాన్ని చుట్టేసి చిత్తడివి కళకళలాడిపో. మార్పు మానవ జీవిత ధర్మమే కాక ప్రకృతి ధర్మం కూడా. అసలు ప్రకృతి నుండే మానవ జీవితం ఏర్పడి మానవ జీవితంలో అనుమానాలన్నిటినీ తీర్చే ఒక నిఘంటువు ప్రకృతి. సకల మానవ సమస్యలకు ప్రకృతిలో పరిష్కారం దొరుకుతుంది. ప్రకృతి వ్యతిరేకంగా సంచరించే మానవ జీవితం అగమ్య గోచరం అవుతుంది. మార్పు ప్రకృతిలో మానవ జీవితంలో నృత్యం చేస్తూ చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్ అనుకుంటూ భావి జీవితం గురించి కలలు కనడం ప్రారంభించాడు నిశ్చల్. యోజన మాసపత్రిక 2010 జూన్.
పరిమళ పరిమళ భర్త యాక్సిడెంట్లో చనిపోయారు. పరిమళ భర్తకు యాక్సిడెంట్ అయి అప్పటికప్పుడే మరడు. పరిమళ హస్బెండ్ చనిపోయాడు. చనిపోయాడు. తెల్లారేసరికి వీధంతా పరిమళ భర్త రాజేంద్ర మరణ వార్తే. అందరూ అయ్యో అన్నవారు. రాజేంద్ర ఒక బ్యాంకు ఉద్యోగం, తెల్లగా లావుగా ఎత్తుగా, సినిమా హీరో లావుడు, పరిమళ రంభలావు. వాళ్ళిద్దరినీ చూసి మేడ్ పడి ఈ చదరు. ఇంతలో క్లర్క్ కల్పనకు అవినాష్ గారు రాజేంద్ర విషయం చాలా దారుణమని, చనిపోయిన రాజేంద్ర ఎలా బ్రతికున్నా అతని భార్య పరిమళ జీవితం నరకప్రాయం. కల్పన అభిప్రాయంతో బ్యాంకు ఉద్యోగులంతా ఏకీపడి అదే అభిప్రాయం అక్కడ సమాజం అంతా వ్యక్తం. ఆ తర్వాత ఒక్కొక్కరు పరిమళను పరామర్శించడం. ఇంతలో పరిమళ స్నేహితురాలు అమల వడివడిగా అక్కడికి పరిగెత్తు. అమల వదనం వైపు చూస్తుంటే ఆమె పరిమళకు ప్రాణ స్నేహితురాలని అర్థమై పరిమళే ఆమెను ఓదార్చి అందరూ పరిమళ వైపు ఆశ్చర్యంగా. ఆ రోజు సాయంత్రం వరకు పరిమళను పరామర్శించడానికి ఎవరో ఒకడు వస్తూనే పరిమళలో కించిత్ బాధ కూడా లేకపోవడాన్ని గమని అందరూ ఆశ్చర్యంతో వెనదిరిగారు. ఆ మరుసటి రోజు నుండి పరిమళ చుట్టూ ఉన్న సమాజం మార్పు చేస్తూ పరిమళపై ఆ సమాజానికి ఉన్న అభిప్రాయంతో పరిమళ ఇంటి చుట్టూ పక్క వాళ్ళకి రాజేంద్ర బ్యాంక్ సహాధ్యాయుల పరిమళపై చెడ్డ అభిప్రాయుడు. అవినాష్ గారు ఆ పరిమళ మనం అనుకున్నంత మంచి వ్యక్తి మాత్రమే. కల్పన గారు మీ అభిప్రాయం పూర్తిగా నేను కూడా అలానే. మబ్బు సుబ్బుడు తన భిన్న సంగతులన్నీ ఏకరు. అమ్మగారు మీరు నెరజానులంట, మీ భర్త మీద ప్రేమ లేదని. పరిమళం చూడగానే సుశీల అసహ్యంగా మొగంది. సుశీల గారు పిలిచింది. ఏమిటో మీతో ఒక విషయం చెప్పండి, కూర్చోండి. సుశీల గారు ఒకరు వ్యక్తిగత విషయాలు మరొకరు జోక్యం చేస్తూ ఏమిటో. సుశీల గారు నేను మంచిదాన్ని కాదని అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాను, అందువల్లే భర్త మరణించిన చెల్లించలేదు ఊరంతా ప్రచారం చేసి ఏమిటో. నా భర్త ఒక శాడిస్ట్, అనుమానించే వ్యక్తి, క్రూరుడు, దుర్మార్గుడు. ఒక్క మాటలో చెప్పాలంటే పశు. అతనికి లేని అవలక్షణాలు. ప్రతి క్షణం నన్ను వేధిస్తూ ప్రతి క్షణం అనుమానం, ప్రతి క్షణం అవమానం. నా వైవాహిక జీవితం కంటే ఆ నరకమే ఎంతో సంతోషంగా ఉంటుందేమో. సుశీలగా నా భర్త అనబడి వ్యక్తి ప్రతిరోజు అర్ధరాత్రి కానీ వచ్చేవాడు. తెల్లారేవారు నన్ను చిత్రహింసలంటే మాటలతో చేతలు, పదునైన బ్లేడుతో శరీరాన్ని కనపడిన తాగిల్లో పరపర కూసి పారేశారు. శరీరం రక్తం చెందుతుంటే ప్రాణం గిలగిల కొట్టు. నాపై అర్థం లేదు అనుమానాలు పెట్టుకొని బాధించేవారు. ఆ మాయాలు చూసి సుశీల భయంతో వణికిపోయి పరిమళ శరీరంపై సున్నిత భాగాలపై కూడా పదునైన ఘాట్ ఎర్రగా భీతిని కలుపుతారు. సుశీల గారు ఏ కాలేజీ అమ్మాయి రౌడీ వెధవలు వేధిస్తే వెంటనే పోలీసులు అరెస్టు చేస్తారు. యాసిడ్ దాడి జరిగితే తక్షణం చట్టం రంగంలోకి దిగు. కానీ పరువైన కుటుంబాన్ని తెరచాట విను నేను కుమిలిపోతూ ఉన్నాను. కుమిలిపోయా. ఇప్పుడు చెప్పండి సుశీలగా, అటువంటి కిరాతకు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే నాకు ఏడుపు వస్తుందా? ఎలా వస్తుంది? కన్నీరు ఎలా వస్తుంది? నిజానికి నాకు అతను చనిపోయినందుకు చాలా సంతోషం. హాయిగా నటించే బాధ తప్పిందంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకుంది పరిమళ మాటలు విన్న సుశీల బాధతో విలవిలలాడు. పరుగు కోసం, మర్యాద కోసం, గౌరవం కోసం పరిమళ పడ్డ ఆవేదన సుశీల అర్థం చేసు. ఐఎమ్ సారీ పరిమళ, నిన్ను అపార్థం చేసుగా. కానీ ఇందులో నీ పొరపాటు కూడా. నువ్వు అన్ని హింసలు భరించాల్సిన అవసరం లేదు, భరించకూడదు. కిరాతకుడి చట్టానికి అప్పగిస్తే బాగు. ఓపికకైనా ఒక హద్దు దాటి సహించాడు. ఒక సగటు స్త్రీని అంత ధైర్యం చెయ్యలేకపోయాడు. కానీ ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతాడు అంటూ లేచి మండి నిలబడి మొక్కబోని ఆత్మవిశ్వాసం ముందడుగు వేసి
ఆంధ్రభూమి దినపత్రిక 10/7/2010లో ఇది పని. ఈ సమాజం ఇంతేనా అమ్మా, ఈరోజు మరీ నీరసించి పోయావేమిటమ్మ. నాకేదో భయంగా ఉంది. అది 15 ఏళ్ల కూతురు భువన్. నన్ను పట్టి పీడిస్తున్న జబ్బు అలాంటిదే. కౌంట్ డౌన్ మొదలైంది కదా. ఈ భూమి మీద నేను జీవించే క్షణాలు, నిమిషాలు, గంటలు తగ్గిపోతుంది. అంటే రోజులు కూడా అంతే కదా. డాక్టర్ చెప్పినట్టు మహా అయితే నెల రోజులు బతుకుతానే. భువన కళ్ళ నుండి మహాసముద్రాలు ప్రవహిస్తాయి. భవన నీరసంగా, ఏమ్మా, ఏం వద్దమ్మా, నేను చనిపోయిన తర్వాత నువ్వు అమ్మమ్మ దగ్గరకు వెళ్ళు. నీకు మరో 3 ఏళ్ల తర్వాత కానీ నా ఉద్యోగం ఇవ్వరు. అప్పటి వరకు అమ్మమ్మని ఏ కోరిక కోరద్దు. ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్ష బాగా. అలాగే ఆమె పేరు అరుంధతి. నువ్వు ఈ మధ్య వారం రోజులుగా స్కూల్ రావటం లేదేమిటే? పేరు రాగి. ఏం లేదు రాగిణి, నాకు కాస్త జ్వరంగా ఉంది, త్వరలో వచ్చేస్తా అంది అరుంధతి. అయ్యో, జ్వరంగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను, మందులేస్తున్నా. ప్రస్తుతం టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. భువన తల్లి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించడానికి 2 నిమిషాలు ఆలోచన. అమ్మా, ఈ విషయం నీకెలా తెలిసింది? నువ్వెలా కనిపెట్టావు? భువన, నా 40 ఏళ్ల జీవితం, నేను జీవితాన్ని పూర్తిగా చదివా. సమాజం అంటే ఏమిటో, ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతారు, ఎందుకు అలా మాట్లాడతారు నేను పూర్తిగా గ్రహించి. భువన, నువ్వు చిన్న పిల్లగా ఉన్నావు. మన ఇంట్లో దొంగలు పడ్డా, సర్వం దూసుకుపోయా. ఆ పరిస్థితులలో నన్ను పలకరించడానికి ఎంతోమంది వ్యక్తులు వచ్చి, వారిలో 90% మంది మన ఇంట్లోనే దొంగలు పడ్డందు గృహలోన సంతోషించిన పైకి మాత్రం అయ్యో పాపం, కష్టార్జితం దొంగల పాలైందంటూ వాపోయా. వారి మనసులోతోనే నేను కనిపెట్టా. భువన, ఒకసారి నాకు ప్రమోషన్ వచ్చి అప్పుడు కొందరు నన్ను అభినందించారు. వారిలో 90% మంది మనసులో బాధపడు అభినందించిన వాడు. నేను ఎప్పుడైనా అపజయాన్ని చవి చూస్తే ఆ సంఘటన పదే పదే గుర్తు చేసేవాడు. అమ్మా, మన సమాజం ఒక కుతంత్రాలకి, కల్మషాలకి దూరం, స్వచ్ఛంగా ఉండే. కానీ కాలక్రమంలో కలుషితమై. అమ్మా, ఏమిటమ్మా? అన్నపూర్ణమ్మ వంటింట్లో ఉండి పరిగెత్తుకొని కూతుర్ని పట్టుకొని వాళ్ళ అమ్మ బతికింది, అమ్మ బతికింది ఆనందంగా అది. అన్నపూర్ణ వదలం చిరునవ్వు దోబూస. హలో అరుంధతి, నేను కొలీగ్ జానకిని మాట్లాడు. పాపం, నీకు క్యాన్సర్ అటాక్ అయిందట కదా. ఇక్కడ మన స్కూల్ స్టాఫ్ అంతా బాధపడు. రేపు నేను చూడటానికి అందరం వస్తాం. అలాగా అరుంధతి, నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బట్ అటెండర్ అక్కడే ఉన్నారు. అతను అందరికీ సరే జాలి, ఆ క్యాన్సర్ అటాక్ అయిందని ఎవరికి తెలియడం ఇష్టం లేదు. దయచేసి నన్ను చూడటానికి ఎవరు రావు. ఏమో అరుంధతి, మీ కొడుకుతో ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నాం? లేదమ్మా, స్వచ్ఛమైన పరామర్శలు ఇప్పుడు మచ్చుగా. అవును అరుంధతి, భర్త యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత ఎవరెవరో వచ్చి అరుంధతిని మొక్కుబడిగా పలకరించారే తప్ప నిజంగా బాధపడ్డ వాళ్ళు లేరు. మరో నెల తర్వాత భువన ముఖ్య పని మీద బ్యాంక్. చాలామంది వ్యక్తులు ఏమైనా అరుంధతి అల్పాయుష్కురా, పాపం అప్పుడే చనిపోయి జీవితంలో ఏమీ అనుభవించలేక. ఆమె అలా అంటున్న ఆమె బదులు కించిత్ జాలి, దయ, ఆర్ద్రత కూడా లేదు. అరుంధతి భర్త కూడా ఈ మధ్యనే చనిపోయాడు. అసలు అతను బతికి ఉన్న ఆమెను సరిగ్గా చూసుకున్నాడా? భువన యువరక్తం వారి మాటలకు మరిగి భార్య భర్త ఇద్దరు మరణించారంటే బహుశా ఎయిడ్స్ వ్యాధి కానీ సోకిందేమో. ఇక భువన తట్టుకోరు. షటప్. నేను అరుంధతి నాథ. ఆమె మీరనుకున్నంత సాధారణ స్త్రీగా కష్టపడి పైకి దయార్థ హృదయంతో ఒక అవిధి వ్యక్తిని వివాహం చేసి భర్తను ప్రాణ సమానంగా కానీ దురదృష్టవశాత్ ఆయన యాక్సిడెంట్లో పోయి
అమ్మ ఒక్కతే ఉద్యోగం చేసి నన్ను చదివి అమ్మమ్మను చూసి అనాథ శరణాలయ వృద్ధాశ్రమాలు డబ్బులు పంపిస్తూ ఉండు. కానీ దురదృష్టం ఆమెను వెంట క్యాన్సర్ రూపంలో ఆమెను కబళించి, అంతేగాని నీచమైన పనిచేసి ఎయిడ్స్ బారిన పడ. అమ్మకు నేటి సమాజ పోకడ, నేటి సమాజ వైఖరి బాగా తెలుసు. అందుకే ఆమెను చూడటానికి ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వాలి. ఈ సమాజం ఇంతే. ఈ సమాజం కలుషితమైపోయి ఎంత చదువు చదివిన బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తున్న నేటి సమాజపు వ్యక్తి మానసిక కాలుష్యాన్ని, స్వార్థాన్ని, అనుమానాలు, అపవాదాలు దూరంగా జీవించడం లేదు. ఈ సమాజం ఇంతే అంటూ వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆంధ్రభూమి వారపత్రిక ఆగస్టు 2010లో ఈ కథ పడి రేపు రాణివాసం అనే కథ.